హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తులు అసలు వాళ్ళ జీవితంలో ఏం చేస్తున్నారు, ఆర్ ఇంకేమైనా మీ వెనక ప్లాన్ చేస్తున్నారా, అసలు వాళ్ళ మైండ్లో ఏముంది, దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్ మీరు ఎలా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండు ఉంటాయి. మీరు ఏ పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయినా పెట్టొచ్చు, మెయిల్ అయినా కూడా చేయ. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తులకు ఆల్రెడీ మీ వల్ల డిజాస్టర్ జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే డిజాస్టర్ జరిగింది అనే దానికంటే కూడా నిజంగానే జరిగినట్టే ఉంది, ఏదో కానీ వాళ్ళు ఊహించింది ఒకటి జరిగింది, మీరు ఏదో చేశారు అది వాళ్ళకి నచ్చలేదని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అంటే మీరు ఏదో కావాలనే చెయ్యాలని రూల్ ఏం లేదు, కానీ ఇక్కడ మీ వల్ల ఒకటి జరిగింది అండ్ అది వాళ్ళని హర్ట్ చేసింది, ఆర్ వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పొచ్చు అండి. మీ నుంచి అయితే వాళ్ళు అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి మీరు ఏం చేశారో తెలీదు. మేబీ అది మీకు తెలియకుండా చేసి ఉండొచ్చు అండి, ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది వాంటెడ్ గా చేసింది కాదు అనిపిస్తుంది. బట్ మీ వల్ల అయితే ఒకటి జరిగింది. సో ఈ ఒకటి జరగడం అనేది కొంత వాళ్ళ లైఫ్ ని అప్ సైడ్ డౌన్ చేసిందని చెప్పొచ్చు అండి. ఈ వ్యక్తులు ఏంటంటే మీ మీద నెగిటివిటీ పెంచుకున్నారు. యాక్చువల్ గా ఇది జరగక ముందే వాళ్ళకి ఏంటంటే మీ మీద నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. కొంచెం కొంచెంగా వాళ్ళు అంటే ఈ నెగిటివిటీ పెంచుకొని వేరే వాటికి ఎడిక్ట్ అవ్వడం, లేకపోతే అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, ఇలా కొన్నిటికి అలవాటు పడ్డారు. ఏదైనా సరే వాళ్ళ లైఫ్ ఏంటంటే పాజిటివ్ గా సాగింది, మీరు వచ్చిన తర్వాత స్లోగా నెగిటివ్ గా మారిందని చెప్పొచ్చండి. మొత్తానికి దానివల్ల మీ మీద కూడా వాళ్ళ నెగిటివిటీ పెంచుకున్నారు. సో ఇక్కడ ఎలా వచ్చింది అంటే, మొత్తానికి ఈ వ్యక్తులకి ఏంటంటే మైండ్ అంతా మీ మీద ఆ నెగిటివ్ థాట్స్ ఆక్యుపై అయిపోయి అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ గా మీరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటేనండి, ఫుల్ నెగిటివ్ ఇంప్రెషన్. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకోసం కొంచెం ఎక్కడైనా పాజిటివ్ గా థింక్ చేద్దాము అన్నా సరే వాళ్ళకి ఆ థాట్స్ రావట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఎలా అనిపిస్తుంది అంటే, మీరు అంటే ఒక టాక్సిక్ పర్సన్, మీరు అంటే ఒక నెగిటివ్ పర్సన్, మీతో మళ్ళీ అంటే మాట్లాడినా మీకు మళ్ళీ దగ్గర అయినా సరే మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అనే ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఈ వ్యక్తులు అంటే ఆలోచిస్తున్నారండి. అంటే అసలు ఏమైనా ఛాన్స్ ఉందా మీకోసం కొంచెమైనా పాజిటివ్ గా థింక్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అసలు మీతోని ఇంకా ఫ్యూచర్ లోని ఎలా మాట్లాడాలి, లేకపోతే ఎలా అంటే మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఏం చెయ్యాలి అసలు మిమ్మల్ని అనేది వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. సో అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ కూడా చేసుకుంటున్నారండి. అంటే వీళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగిందా, వీళ్ళు ఏమైనా సరే మీకు ప్రాబ్లం క్రియేట్ చేశారా, అసలు మీరెందుకు ఇంత వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారండి. రెండవది ఏంటంటే, ఒకవేళ ఈ వ్యక్తి నిజంగానే తప్పు చేసినా సరే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ దానికోసం వాళ్ళు థింక్ చేయొచ్చు, ఎక్కడ తప్పు జరిగింది ఏం జరిగింది అనేది. వాళ్ళైతే అంటే మీకోసం కూడా కంప్లీట్ గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీద అంత నెగిటివిటీ పెంచుకున్న తర్వాత వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎలాంటి వ్యక్తికైనా సరే అది కష్టమే. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీకు బాగా దగ్గర వ్యక్తి, అంటే ఇంకా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అనే టైప్ వ్యక్తి అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి అని డెఫినెట్ గా ఆలోచిస్తారండి. ఈవెన్ అంటే ఇది మ్యారేజ్ రిలేషన్షిప్ అనే కాదు, ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒక వ్యక్తితో ఇన్స్టెంట్ గా కనెక్షన్ ఏర్పడిన తర్వాత వాళ్ళది కాదు వాళ్ళు ఇంకొకటి అని తెలిసినా ఆర్ వీళ్ళకి అలా అనిపించినా సరే స్టిల్
సింపుల్ గా ఏ రీజన్ చెప్పకుండా కట్ చేసి సింపుల్ గా అంటే ఒక కన్క్లూజన్ కి రాలేరు కదా అప్పుడే. సో వాళ్ళు అందుకే ఆలోచిస్తున్నారు అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఏం జరిగింది, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్, వాళ్ళ రెస్పాన్సిబుల్లా లేకపోతే మీరు రెస్పాన్సిబుల్లా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ తెలుసుకుంటారు కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళు మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టాలి, లేకపోతే మీతోని మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అని అయితే అనుకోవట్లేదండి. వాళ్ళు ఏంటంటే మీతో ఫైట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే అసలు ఎక్కడ థింగ్స్ రాంగ్ అయ్యాయి, ఇదేమైనా రైట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా, ఇలానే ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్నంత మాత్రాన మీ వైపు అంత ఈజీగా టర్న్ అయిపోతారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళకి ఏదో జరిగిందండి, అంటే అది మీ వల్లే జరిగింది. మరి మీకు అది తెలుసో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు మన యాక్షన్స్ అనేవి మనకు తెలియకుండానే బ్యాడ్ చేస్తుంటాయి అన్నమాట. సో అలా ఇక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఒకటండి, జరిగిపోయింది. అదే మీకు ఎలా ఉంటుంది, ఏదో అయిపోయింది అనుకోకుండా జరిగింది అన్నట్టు ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఫేస్ చేశారు కాబట్టి అది చాలా ఇబ్బందిగానే ఉంటుందండి, మీరు అవునన్నా కాదన్నా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తులు అందుకే ఆలోచిస్తున్నారు, కొంత టైం తీసుకుంటారు. అంత ఈజీగా మీకైతే ఛాన్స్ ఇస్తారని కూడా నాకు అనిపించట్లేదు. కానీ ఛాన్స్ తీసుకుంటారండి, మీ వైపు టర్న్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిస్క్ చేస్తారు మళ్ళీ కూడా. ఎందుకో ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, కొంచెం భయంగా ఉన్నా, మళ్ళీ అంటే కొంచెం ధైర్యం చేయగలవా లేదా అనే డౌట్ ఉన్నా సరే మీ వైపు టర్న్ అవుతారు, మీ వైపు రావడానికే చూస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తులు అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళకి ఫస్ట్ వచ్చినా సరే ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ చేయకూడదు, ప్రాక్టికల్ గా థింక్ చేయాలి. కొన్ని రియాలిటీలోని వేరేగా ఉంటాయి. ఇలా కొంత రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వ్యక్తులు ఏంటంటే అంత అంటే ఎమోషనల్ పర్సన్, లేకపోతే కాంప్లికేటెడ్ అని చెప్పను కానీ సింపుల్ మైండెడ్ పర్సన్ అండి. ఒకటి రాంగ్ జరిగింది అంటే అంత ఈజీగా ఇది రాంగ్ లేకపోతే ఇది రైట్ అని కాదు, కొంచెం ఆలోచిస్తారు. అంత ఆలోచించకుండా అంటే ఒక మనిషికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండే టైప్ అయితే కాదు. కొంత నాకు అంటే ఈ కార్డ్స్ లో పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉన్నా, ఇప్పుడు వీళ్ళకి మీకు మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే మీ వైపు అయితే పాజిటివ్ గా టర్న్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ గా థింక్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని అర్థం అవుతాయండి, మీరు ఎందుకు అలా చేశారు, లేకపోతే మీ వల్ల ఎందుకు అలా జరిగింది అని. వాళ్ళు కొంచెం రిస్క్ చేయాలి అంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అలా జరిగిన తర్వాత అంత ఈజీగా ఎవరు కూడా అంటే ట్రస్ట్ చేయాలి అనుకోరు, లేకపోతే మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అని అనుకోరు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తుందని చెప్పొచ్చండి, వాళ్ళ మీద అంటే ఆ ప్రెషర్ పెడుతుంది. సో డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే మీ వైపు టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్న పర్సన్ కాదు అని చెప్పి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఒక మనిషికి నమ్మకం పోయిన తర్వాత అంత ఈజీగా వాళ్ళు ఎవరిని నమ్మలేరు కూడా. బట్ ఎప్పుడైతే ఆ వ్యక్తి కావాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం ప్రయత్నాలు కూడా చేయాలండి. మరి మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకే తెలియాలి. ఒకవేళ మీరు ప్రయత్నాలు చేస్తే డెఫినెట్ గా వ్యక్తి అయితే పాజిటివ్ గా చేంజ్ అవుతారండి. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి అంతే. వాళ్ళు ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇంకా చూద్దాం అసలు మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఈ వ్యక్తి ప్రవర్తన మీకు అస్సలు హోప్స్ కలిగించకపోయినా, థింగ్స్ ఎందుకో అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వవు అనిపించినా సరే వర్కౌట్ అవుతాయండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి అండ్ మీ ఏంజల్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. కాకపోతే మీరు ట్రస్ట్ చేయాలి, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. అండ్ మీరు కూడా కొంచెం హీల్ అవ్వాలండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎలాగా కూడా కొన్ని జరిగాయి, వాళ్ళు అలా అనుకున్నారు అంటే ఓకే, అది పరిస్థితులు అలా వచ్చాయి. బట్ మీరు కూడా ఈ సిచ్యువేషన్ లో సఫర్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడ హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి అండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ వ్యక్తి మారాలి, వాళ్ళకు కొంచెం నమ్మకం కలగాలి, మీ వైపు వాళ్ళు టర్న్ అవ్వాలి అంటే ఒక హోప్ అనేది క్రియేట్ అవ్వాలి అని. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. అలా మీరు సైలెంట్ గా ఉంటే అవ్వదండి. అలా అని చెప్పి వాళ్ళ మీద అంటే ఆ ప్రెషర్ ని తీసుకురావద్దు.
వాళ్ళు ఎలా అయితే కంఫర్ట్ గా ఫీల్ అవుతారో మీతోని ఎక్కడి వరకు మాట్లాడితే వాళ్ళకి ఫ్రీగా అనిపిస్తుందో అక్కడి వరకే మీరు మాట్లాడండి. వాళ్ళు మీకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తారో అక్కడి వరకే తీసుకోండి. ఒకవేళ కంప్లీట్ గా ఇంకా బ్లాక్ చేసేసారు, అసలు మీతో మాట్లాడట్లేదు వాళ్ళు అంటే అది కూడా ప్రాబ్లం ఏం లేదండి. అంటే వాళ్ళకి టైం అండ్ స్పేస్ కావాలని అర్థం, వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని అర్థం. సో దానికి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. మీలో కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళు అలా వద్దు అని అనిసిన తర్వాత, వాళ్ళు అలా బ్లాక్ చేసిన తర్వాత వేరే ఫోన్ నుంచి కాల్ చేయడం, లేకపోతే వేరే నెంబర్స్ నుంచి మెసేజ్ చేయడం, సోషల్ మీడియాలో అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మెసేజెస్ పెట్టడం, అలాంటివి చేస్తారండి. అలాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీరు అలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం అనేది ఎక్కువ అవుతుందండి. ఇంకొంచెం వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తుంటారు. సో అది అంత మంచిదైతే కాదు. మీరేం చేస్తారు అంటే ఈ సిచ్యువేషన్ లో మీరు ఎంతవరకు ఇవ్వగలరో, మీకు ఎక్కడి వరకు ఛాన్స్ ఉందో అక్కడి వరకు ఇవ్వండి. ఎప్పుడైతే మీరు అది చేస్తారో డెఫినెట్ గా అది వాళ్ళు రియలైజ్ అవుతారండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. సో నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంత స్లో డౌన్ అవ్వండి. ఈ సిచ్యువేషన్ మీద ఫోకస్ పెట్టండి. అసలు మీరు ఏం చెయ్యాలి అనేది థింక్ చెయ్యండి. థింక్ చేసిన తర్వాత డిటర్మైన్డ్ గా అది చెయ్యండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, మీరు ఒకటి అనుకుంటే కాదండి, ఆ అనుకున్నది చేయడం కూడా మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రతి మనిషి చాలా అనుకుంటారు, కానీ చేసే టైం వచ్చేటప్పటికి ఎస్కేప్ అవ్వడం కానీ, లేకపోతే అది చేయకుండా ఇంకేదో చేయడం కానీ, లేకపోతే తక్కువ చేయడం కానీ చేస్తుంటారు. అలా కాకుండా ఈ సిచ్యువేషన్ లోని మీరేం చేయాలి అనుకుంటున్నారు, ఎంతవరకు చేయాలి అనుకుంటున్నారో చేసేయండి. మీ ఒపీనియన్ అనేది మీరు అంటే టూ ఫ్రాంక్ గా కాకపోయినా సరే లైట్ గా చెప్పడం చూడండి. అదే కదా నేను చెప్తున్నాను, వాళ్ళు మీకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తే అంతవరకే ఛాన్స్ తీసుకోండి. అంతకంటే ఎక్కువ ఛాన్స్ అయితే తీసుకోవడానికి చూడొద్దు. ఎందుకంటే మళ్ళీ అదొక కొత్త ఇంప్రెషన్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా మీకు ప్రాబ్లమే. సో నేను అందుకే మీకు ఒకటే చెప్తున్నానండి, ఫస్ట్ అయితే మీరు హీల్ అవ్వండి. ఈ సిచ్యువేషన్ ఎలా బెటర్ అవుతుంది అని ఆలోచించండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీలో కొంతమంది ఉంటారు, ఆ వ్యక్తి మాకు అవసరం లేదు, వాళ్ళకే మేము అంటే అంత ఉంటే మాకెలా ఉంటుంది అని. సో మీలాంటి వాళ్ళకైతే నేను చెప్పేదేం లేదండి. ఎందుకంటే మీరు మెంటల్లీ స్ట్రాంగ్. సో మీరేంటంటే మీ డెసిషన్స్ మీరు తీసుకోగలరు. కానీ కొంతమంది ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు కదా. సో వాళ్ళకైతే మాత్రం ఈ రీడింగ్ ప్రకారం నేను చెప్పేదైతే ఇదేనండి. కామ్ డౌన్ అవ్వండి, స్లో డౌన్ అవ్వండి, ఏం పర్వాలేదు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించుకోండి, తొందర ఏం లేదు. ఎందుకంటే మీరు తొందరపడిపోయినా ఇక్కడ చేసేదేం లేదు. ఆ వ్యక్తులు వాళ్ళే స్లోగా మీ వైపు టర్న్ అవుతారు. జస్ట్ పాజిటివ్ గా ఉండండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. అసలు సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ ని ఇద్దరు కూడా చాలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారండి. అంటే చాలా పేషెన్స్ తో ట్రై చేశారని చెప్పొచ్చు. అండ్ స్ట్రిక్ట్ గా కాకుండా మోడరేట్ గా ఉండడానికి కూడా ట్రై చేశారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో ఏదైనా ఒక రాంగ్ థింగ్ కానీ నోటీస్ చేస్తే కొంతమందికి ఏంటంటే వెంటనే కోపం వచ్చేస్తుందండి. కొంతమంది ఏంటంటే వెంటనే తిట్టడం, వెంటనే అంటే దాని పరంగా వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం చేస్తుంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఆలోచిస్తారు, ఎందుకులే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, లేకపోతే అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారో అని ఆలోచిస్తుంటారు. ఆర్ వీళ్ళ బిహేవియర్ కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తున్నా సరే అంటే వెయిట్ చేస్తుంటారు, మారుతారులే వాళ్ళే, ఏదో అలా అవుతున్నారు కానీ ఏం లేదులే అని ఇలా అడ్జస్ట్ అవుతుంటారండి. సో ఈ రిలేషన్షిప్ లోని నాకు కొంత ఆ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఏ మనిషి అయినా సరే ఎక్కువ కాలం బ్యాలెన్స్ చేయలేరు కదండి అలాంటివి. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా మీకు ఆ పేషెన్స్ లేదు, వాళ్ళకి ఆ పేషెన్స్ లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎలాగా ఆ పేషెన్స్ లేదులేండి, అందుకే మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ మీకు కూడా ఏంటంటే ఇంకా ఈ వ్యక్తి మీద అంత పేషెన్స్ లేదనిపిస్తుందండి. వాళ్ళ కోసం అంత మోడరేట్ గా థింక్ చేయలేరేమో అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ వ్యక్తులు ఏమనుకున్నారు అంటే మీ విషయంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాము అనుకున్నా సరే వాళ్ళకి ఎందుకో థింగ్స్ వర్కౌట్ అవ్వలేదండి పాస్ట్ లో. అంటే వాళ్ళు అప్పుడే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తేల్చుకుందాం అని అనుకున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడం వల్ల ఏదైనా సరే వీళ్ళైతే మిమ్మల్ని ఇంకా బ్యాలెన్స్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. మీరు చేయలేకపోయారు, బట్ వాళ్ళకి ఇంకొంచెం ఇది ఎక్కువగా అనిపించింది.
సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒక కన్క్లూజన్ కి సిచ్యువేషన్ పరంగా వచ్చేద్దాం అని అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి అంటే సిచ్యువేషన్స్ ఫేవర్ గా లేవు. సో థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు మీ విషయంలోని. ఇంకా వాళ్ళందుకే మిమ్మల్ని దూరం పెట్టారు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది ఎంతకాలం ఇలాగా కంటిన్యూ అయినా సరే ఇద్దరికి ఇబ్బందే ఆర్ వాళ్ళకి ఇబ్బంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవడం అయితే నిజమండి. సో దీనివల్ల అంటే మిమ్మల్ని దూరం పెట్టడం, మిమ్మల్ని హర్ట్ చేయడం జరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తున్నారు. వీళ్ళ మీద మీకు చాలా డిసప్పాయింట్మెంట్ కూడా ఉందండి. ఎందుకంటే మీ హార్ట్ వీళ్ళు బ్రేక్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక్కటే ఆలోచించారండి, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కావాలి, వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వాలి. మీరు ఉంటే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అని వాళ్ళకి ఎక్కడా అనిపించట్లేదండి. ఫస్ట్ థింగ్ మీరు లేకపోతేనే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ కి వచ్చేసారు. సో వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవాలి, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు వెతుక్కోవాలి అనే ఆలోచనలో ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే మీ సైడ్ నుంచి ఆలోచించడం కానీ లేకపోతే మీతో ఉన్న పాస్ట్ రిలేషన్షిప్ గురించి ఆలోచించడం కానీ చెయ్యట్లేదండి. ఎందుకంటే వీళ్ళకి అంటే మిమ్మల్ని విడిచిపెట్టేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి అనమాట. అవి ఎక్స్పెక్టేషన్స్ అని కూడా కాదు, ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు. మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఇంకా ఇలాంటి బెటర్ లైఫ్ దొరుకుతుంది, లేకపోతే ఇలాంటి బెటర్ వ్యక్తులు వస్తారు, లేకపోతే వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అనుకుని వాళ్ళు ఏంటంటే కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే థింగ్స్ ని ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి, దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి అనే ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చండి. మొత్తానికి ఈ వ్యక్తులు ఏంటంటే ఆ పనిలో ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా రీసెంట్ టైమ్స్ లో అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎందుకో కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎవరో ఉన్నారు. సో వాళ్ళు కూడా పార్షియల్ గా ఒక రీజనే మిమ్మల్ని దూరం పెట్టడానికి. ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయిలేండి. ఏదైనా సరే మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి మీరు రీచ్ అవ్వలేరు అనే ఫీలింగ్, అండ్ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అండి. ఈ రెండిటి వల్లే మీకేంటంటే వాళ్ళు దూరం పెడుతున్నారు. మీరు ఉంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ దొరకదు అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. సో ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా దూరంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ చూసుకుంటారు అని అనుకుంటున్నారు. వాళ్ళు మెయిన్ ఒక్కటేనండి, ఫ్యూచర్ లో చూసుకున్నా సరే వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారు, వాళ్ళు కోరుకున్నవి ఎక్కడైతే దొరుకుతాయో వాళ్ళు అక్కడే ఉండడానికి చూస్తారండి. ఎందుకంటే ఈ వ్యక్తులకు వీళ్ళు ఫస్ట్ వస్తారు. సో వాళ్ళ హ్యాపీనెస్ కంటే కూడా ఏది ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఒకరు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేనే చెప్పాను. బట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడాను వాళ్ళు వీళ్ళని బెటర్ గా ట్రీట్ చేస్తేనే వీళ్ళు ఉంటారండి. ఒకవేళ వాళ్ళు కూడా అంటే పెద్ద ఏం ట్రీట్ చేయకుండా నార్మల్ గా ఉంటే ఏం చేస్తారు అంటే వాళ్ళని కూడా వీళ్ళు విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసి వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకుంటారు అనమాట. వీళ్ళ లైఫ్ వీళ్ళకి ఇంపార్టెంట్ అండి, అంతే. చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా కోరుకుంటుంటారండి ఈ వ్యక్తులు. అంటే వీళ్ళకి వచ్చే పర్సన్ కానీ వీళ్ళ లైఫ్ లో అంటే ఉండే పర్సన్స్ ఎలా ఉండాలి అంటే అడ్వెంచరస్ గా ఉండాలన్నమాట. ఆ పర్సన్ కి నచ్చినట్టుగా లేకపోతే వాళ్ళు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటారో వ్యక్తులు అలా లేకపోతే వీళ్ళు తొందరగా డిసప్పాయింట్ అవుతారండి. సో ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ వ్యక్తుల గురించి ఆలోచించి వీళ్ళని హోల్డ్ చేయాలి అనుకోరు, వీళ్ళని రిలీజ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనుకుంటారు. సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మీకు ఎవరైనా అవ్వచ్చు, మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, ఈవెన్ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ ఉండదు, డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రీప్లేస్ చేసేస్తుంటారు. అంటే దూరం పెట్టడం, వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఇంకెవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాంటివి చేస్తుంటారు అనమాట. ఈవెన్ ఆ బయట వాళ్ళు అంటే మీలానే ఏదైనా చెప్పడం కానీ మీలానే అంటే బిహేవ్ చేస్తే ఏం చేస్తారు అంటే వాళ్ళని కూడా విడిచిపెట్టేసి ఇంకెవరినో చూసుకుంటారు. అంటే ఈ టైప్ నేచర్ అనమాట ఈ వ్యక్తులది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే తప్పవండి. ఎందుకంటే ఈ వ్యక్తితో ఉండాలి, ఈ వ్యక్తిని లైఫ్ లో ఉంచడానికి ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళు ఎలా అయితే అడ్వెంచరస్ టైప్ లా ఉంటారో ఆ టైప్ లో ఉన్న వాళ్ళు కావాలంటే వీళ్ళలాంటి వ్యక్తులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు అని చెప్పొచ్చండి. ఇన్ జనరల్ సేమ్ టైప్ ఉన్న వాళ్ళు సూట్ అవ్వరు అని అంటారు. కాకపోతే ఈ వ్యక్తులకి ఏంటంటే వీళ్ళ నేచర్ బట్టి సేమ్ టైప్ అయితే సూట్ అవుతారని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఇక్కడ ఒకటండి,
ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే ఈ సిచ్యువేషన్స్ ని కొంత పేషెన్స్ తో హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. మీరేంటంటే స్ట్రిక్ట్ గా ఉండి నువ్వు ఇలా ఉండు, అలా చెయ్యకు, లేకపోతే అలా చెయ్యు, ఇలానే మాట్లాడు అనుకొని మీరేంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి. వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉండడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ అది ఓవర్ ప్రొటెక్టివ్ లాగా ఎవరికి అనిపించకూడదు. ఎక్కడైనా సరే కొంచెం ఫ్రీడమ్ ఇస్తేనే ఆ వ్యక్తులు ఏంటంటే ఉండడానికి ఇష్టపెట్టుకుంటారండి. మెయిన్ ఈ వ్యక్తి అయితే అలాంటి వాళ్ళకి ఫ్రీడమ్ దొరికితే వాళ్ళు ఏంటంటే ఉండాలి అనుకుంటారు. ఫ్రీడమ్ కానీ దొరకకపోతే వాళ్ళు అసలు ఉండడానికి కూడా ఇష్టపెట్టుకోరు. ఆ టైప్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం మీకు చాలా పేషెన్స్ అవసరం. బట్ ఈ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే ఇంకే ప్రాబ్లం లేదు. కానీ ఈ వ్యక్తి కావాలి అనుకుంటే డెఫినెట్ గా సిచ్యువేషన్స్ మీ వైపు టర్న్ అవుతాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో గుడ్ లక్ అనేది మీ వైపు టర్న్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఒకటి ఇక్కడ వ్యక్తి కావాలి అనుకున్నా వద్దనుకున్నా సరే స్టిల్ గుడ్ లక్ అయితే మీ వైపు టర్న్ అవుతుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీరు కొన్ని లిమిట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ లిమిటేషన్స్ లేకుండా థింగ్స్ బెటర్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఈ వ్యక్తికి వాళ్ళు ఎలా అయితే ఫస్ట్ వస్తారో మీకు మీరు అలా ఫస్ట్ రావాలండి. సో మీరేంటంటే అలా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉండలేరు. అంటే కొన్నిటిని రిలీజ్ చేయాలండి అంతే. నేను చెప్పాను కదా, ఈ వ్యక్తి కావాలి అనుకుంటే వాళ్ళని ఏంటంటే జెంటిల్ గా డీల్ చేయాల్సి ఉంటుందండి. కూల్ గా మాట్లాడాలి. బట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తాం, ఫైట్స్ చేస్తాం అంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ కూడా కేయోటిక్ గానే మారుతుంది. అది మాత్రం నేను చెప్పగలనండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో మిమ్మల్ని దూరం పెడుతూ అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి యాక్చువల్గా ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే మీతోని జర్నీ అనేది వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయినంత పని అయ్యిందండి. మొత్తానికి ఏంటంటే మీరు కొన్ని విషెస్ ఫుల్ఫిల్ చేసి ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఏది కోరుకున్నా ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా పర్సనల్ గా ఏ ప్రాబ్లం అయితే లేదు. నిజానికి సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లో లేవు అని చెప్పొచ్చు. వాళ్ళు మీ మీద స్లోగా గ్రిప్ని తెచ్చుకున్నారు. అంటే మీరు ఎలా చేంజ్ అయిపోయారు అంటే వాళ్ళు ఏది అడిగినా సరే ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అది మీకెంత కష్టమైనా మీ వల్ల అవ్వకపోయినా సరే ఇవ్వడానికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా అంటే నేను ఇవ్వను, నాకు అవ్వదు, నువ్వు నన్ను అడక్కు అని చెప్పి ఇలా మీరు ఏంటంటే వాళ్ళతో ఎక్కడా ఆర్గ్యుమెంట్ చేయలేదండి. ఎందుకంటే కొన్ని కార్డ్స్ ఇక్కడ చూస్తుంటే పాస్ట్ లోని మీరు వాళ్ళకి ఏం చేశారు అనేది నాకు అర్థమవుతుంది. మీ నుంచి అయితే ఆ పాజిటివ్ వైబ్స్ నాకు వస్తున్నాయండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా దాన్ని కంప్లైంట్ చేయట్లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి ఇక్కడ రీజన్ ఒకటే, అదేంటంటే మీ మీద గ్రడ్జ్ కాదు, లేకపోతే మీ మీద హేట్రెడ్ కాదు, ఏమీ కాదు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇంకేదో పని చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది డౌట్ గా చేస్తున్నారండి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో మీ దగ్గర అది మేనేజ్ చేయడానికి చూస్తున్నారండి. ఎందుకంటే ఒకవేళ ఇది వర్కౌట్ అయితే అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే మీ దగ్గర ఎలాగా ఈ విషయం ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ ఫామ్ అన్నమాట. ఎందుకంటే మీ దగ్గర క్లియర్ గా వాళ్ళకి అటెన్షన్, లవ్ లేకపోతే కేరింగ్ అనేది దొరుకుతుంది కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అంత ఈజీగా విడిచిపెట్టేయాలి అనుకోరు. ఆర్ అంత ఈజీగా ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీ కంట్రోల్లోకి వచ్చేలా చేయాలి అనుకోరండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సీక్రెట్ గా మీ వెనక ఏదో పని చేస్తున్నారు. ఈ పని కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిందిలా నాకు అనిపించట్లేదు. చాలా కాలం నుంచి ఇది జరుగుతున్నట్టుంది. బట్ దీని అవుట్కమ్ ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలీదు. సో అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇఫ్ థింగ్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ పరంగా వర్కౌట్ అయితే ఓకే, న్యూ బిగినింగ్స్ అండ్ అప్పుడు మీకు అన్ని చెప్దాము అని అనుకుంటున్నారు. అది ఏదైనా అవ్వచ్చండి. అది మీకు బ్యాడ్ అయినా అవ్వచ్చు, మీకు గుడ్ అయినా కూడా అవ్వచ్చు. మొత్తానికి ఇక్కడైతే వాళ్ళు ఒకటి చేస్తున్నారు. ఇది మీకు బ్యాడ్ గుడ్ అనే దానికంటే కూడా వాళ్ళకైతే డెఫినెట్ గా గుడ్ జరగాలని చేస్తుందండి. సో ఇది అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే థింగ్స్ ని జాగ్రత్తగా అక్కడ ఎండ్ చేసేస్తారు.
అది అవ్వలేదు కాబట్టి అక్కడికి అవి డ్రాప్ చేసేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ అది అయినట్టయితే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతారని చెప్పొచ్చండి. మీతోనే థింగ్స్ ఎండ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఈ వ్యక్తులు ఒక్కటే డిసైడ్ అయ్యారండి. అదేంటంటే ఇంకా ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు అనే దానికంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఎమోషనల్ స్టేట్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అదే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అనుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళ ఎమోషనల్ స్టేట్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి కదా అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయాలి లేకపోతే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలి అని వాళ్ళు ఎక్కడా అనుకోవట్లేదండి. అంటే వ్యక్తులు ఫస్ట్ టైం సెల్ఫిష్ గా థింక్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ సెల్ఫిష్నెస్ వల్ల మీరు అంటే డిసప్పాయింట్ అవ్వాలి లేకపోతే మీరు రూయిన్ అయిపోవాలి అని వాళ్ళు ఎక్కడా అనుకోవట్లేదండి. ఎందుకంటే ఎక్కడో కానీ వ్యక్తులకి మీరు చేసింది గుర్తుంది. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి మనిషికి ఉంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళున్న సిచ్యువేషన్స్ వల్ల అది రియలైజ్ అవ్వలేకపోతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి మనసులో ఉంటుంది కానీ చెప్పుకునే పరిస్థితి ఉండదు అనమాట. సో అలా ఇక్కడ కూడా ఈ వ్యక్తికి ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉంది, మీరంటే మిమ్మల్ని అంత తక్కువగా వాళ్ళైతే చూడట్లేదు. అండ్ మీ మీద వాళ్ళకి పర్సనల్ గా ఎలాంటి గ్రడ్జెస్ కూడా లేవండి. మరి థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు కానీ అంటే ఎనర్జీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మరి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదండి, మరి అది మాకు డ్యామేజ్ క్రియేట్ చేయొచ్చు కదా, మరి ఎనర్జీస్ బాగోవడం ఏంటి అని. ఎందుకో కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే థింగ్స్ మీకే వర్కౌట్ అవుతాయి అనిపిస్తుందండి. వాళ్ళు వెనక ఏం చేసుకొని అంటే ఎలాంటి ప్లాన్స్ వేసుకొని ఈ వ్యక్తులు ఏంటంటే మళ్ళీ మీతోనే మంచిగా ఉన్నట్టుగా లేకపోతే మీకే ఆ ప్రయారిటీ ఇస్తారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయండి. సో ఎప్పుడైతే ఇలాగా మీ దగ్గర అవన్నీ జరుగుతున్నాయో వాళ్ళకి ఒకటి అర్థమైంది, అదేంటంటే డెఫినెట్ గా వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీరు అనేసరికి ఒక స్పెషల్ ఫీలింగ్ ఉందండి, మీ దగ్గర థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. బట్ వాళ్ళ లైఫ్ లో మరి ఈ సిచ్యువేషన్ ఏదో ఉంది. సో ఈ సిచ్యువేషన్ పరంగా వాళ్ళు ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటే కానీ థింగ్స్ అనేవి ఒక ఎండ్కి రావండి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే మీకు దగ్గర అవ్వలేరు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే కమింగ్ డేస్ లో మేబీ వాళ్ళు మీ వైపే పాజిటివ్ గా టర్న్ అవుతారు, మీకే ఛాన్స్ ఇస్తారు అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీకోసం వాళ్ళకి అన్ని తెలిసినా సరే మీరు అంటే ఎలా ఉంటారు, మీలో ఆ నెగిటివ్స్ తెలుసు, పాజిటివ్స్ తెలుసు, అయినా సరే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టియాలి, మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని ఎక్కడ అనుకోరండి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా సరే మీరు నచ్చకపోయినా సరే, మీ ప్రవర్తన నచ్చకపోయినా సరే హోల్డ్ చేయాలని చూస్తారు కానీ అంటే డ్రాప్ చేసుకోవాలి అని అనుకోరు. కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే ముందు వాళ్ళతో వాళ్ళు ఆనెస్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉందండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు అని నేను చెప్పాను. డెఫినెట్ గా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం మీతో కూడా వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడతారండి. వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుందో అదే చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే ఏది కూడా ఎగెయిన్స్ట్ గా చేయరు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి మీరు అంటే ఎక్కడో కానీ పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ హేట్ చేయడం కానీ వద్దు అనుకోవడం కానీ అలాంటివి అయితే చేయట్లేదు. ఎందుకో కానీ వాళ్ళ ఎనర్జీస్ అనేవి నాకు చాలా పాజిటివ్ గా అనిపిస్తున్నాయి. ఛాన్స్ అయితే తీసుకుంటారండి. ఆ ఛాన్స్ కూడా మీతో తీసుకోవడానికే ఇక్కడ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో మేబీ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఆ వ్యక్తులు కూడా కొన్ని నేర్చుకోవాలండి, కొన్ని తెలుసుకోవాలి. మీ దగ్గర ఏంటంటే వాళ్ళకి అన్ని ఈజీగా దొరికిపోయాయి కానీ బయటకు వెళ్ళిన తర్వాత బయట కొన్ని చూసిన తర్వాత అంత ఈజీ కాదు, మీ దగ్గరలాగా వాళ్ళకి అది దొరకదు అనే ఆ రియలైజేషన్ అనేది అవసరం అండి. సో ఎప్పుడైతే ఆ వ్యక్తులు అది తెలుసుకుంటారో వాళ్ళే తిరిగి వస్తారు. అంతవరకు మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు పర్టికులర్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. బట్ థింగ్స్ అయితే మాత్రం మీకు ఎందుకో వర్కౌట్ అవుతాయి అని స్ట్రాంగ్ గా ఇక్కడ యూనివర్స్ అయితే సైన్ ఇస్తుంది. మేబీ ఇది మీ మంచిగా జరుగుతుంది అని కూడా మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు ఈ వ్యక్తి దూరం అయినా సరే తర్వాత వీళ్ళు మీకు చాలా దగ్గర అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే వ్యక్తి అన్నంత మాత్రాన అంటే ఒక పర్టికులర్ రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు. డెఫినెట్ గా వీళ్ళు ఎవరైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు చైల్డిష్ గా థింక్ చేయొద్దండి, ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కోసం మీరు అనాలిసిస్ చేస్తుంది
చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చైల్డిష్ టైపే, మీరు చైల్డిష్ టైపే. అదే ఇక్కడ ప్రాబ్లం అన్నమాట. మీ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి, ఆ వ్యక్తి ఆలోచనలు మాత్రమే కాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే తొందరపడాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి నుంచి మీరు ఎలాంటి ఆన్సర్స్ అయితే వినాలి అనుకుంటున్నారో, లేకపోతే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎటు వెళ్ళట్లేదు, ఎందుకో ఈ సిచ్యువేషన్ లోని మీరు స్టక్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తున్నట్టయితే డెఫినెట్ గా మూవ్మెంట్ అనేది ఉందండి. ఈ కార్డ్ వచ్చిందంటేనే థింగ్స్ అనేవి మూవ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ సూనర్ లెటర్ మీరు ఏంటంటే ఈ వ్యక్తి నుంచి కొన్ని ఆన్సర్స్ వింటారు. ఈ దూరం పెట్టడం, లేకపోతే ఒకరితోనొకరు మాట్లాడుకోకుండా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా సరిగ్గా ఉండకుండా ఇలాంటివి ఉంటుంటే మాత్రం ఇవి తొందరలోనే ఒక ఎండ్ కు వస్తాయి అని చెప్పొచ్చు. వాళ్ళు మీకు ఒక ఆన్సర్ అయితే ఇస్తారండి. మీరేంటంటే పాజిటివ్ ఆన్సర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి విషెస్ మీరు ఎలా అయితే ఫుల్ఫిల్ చేశారో, లేకపోతే వాళ్ళు కోరుకున్న మీరు ఎలా అయితే ఇచ్చారో యూనివర్స్ అన్ని చూస్తుంటది కదా. సో ఈసారి యూనివర్స్ మీ కోరికలు నెరవేర్చాలనుకుంటుంది. మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయండి. డెఫినెట్ గా యూనివర్స్ అయితే మాత్రం మీ పరంగా పాజిటివ్ గా ఉంది, మీకే సపోర్ట్ చేయాలి అనుకుంటుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో. సో ఈ వ్యక్తి పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలి అనుకుంటున్నారో అదే మీకు జరుగుతుందండి. ఇది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. అల్టిమేట్ గా మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి అనేదే యూనివర్స్ గోల్. సో డెఫినెట్ గా థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్ లోనే వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ ఫేవర్ లో కొన్ని వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ లేవు. బట్ ఏదైనా సరే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఏది కోరుకుంటే ఇంక అదేనండి, ఇక్కడ ఇంక చెప్పడానికి ఏం లేదు. సో డెఫినెట్ గా ఆ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. అలా అని చెప్పి ఎక్కువ ఆలోచించద్దు కూడా. ఈ టైంలో ఎక్కువ ప్లాన్స్ వేయడం, ఏది పడితే అది చేసేయడం అంటే మీకేంటంటే కొంచెం మెంటల్ స్ట్రెస్ పెరగడం ఇలాంటివి జరుగుతుంటే అవి రెడ్యూస్ చేసుకోవడానికి చూడండి. కానీ అనవసరంగా ఈ సిచ్యువేషన్ లో మీరు ఇంటర్ఫియర్ అయ్యి కాంప్లికేట్ చేయొద్దండి. థింగ్స్ అనేవి న్యాచురల్ గా అన్ఫోల్డ్ అయితేనే మంచిది మీరున్న పరిస్థితికి అయితే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. అండ్ ఆ వీడియోస్ కానీ మీరు చూస్తే టైం టు టైం మీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థం అవుతుందండి. ఇంకా క్లియర్ గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు అర్థం అవ్వాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.